అహ్మదాబాద్ విమాన ప్రమాదం మృతుల గుర్తింపు ప్రక్రియ వేగం పుంజుకుంది. కుటుంబ సభ్యుల డిఎన్ఏతో సరిపోలిన 32 మృతదేహాలను గుర్తించారు. వాటిని వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. 274 మంది దుర్మరణానికి కారణమైన ఈ ప్రమాదంలో చాలా మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా కాలిపోయాయి. డిఎన్ఏ పరీక్షతో పని లేకుండా బంధువులు గుర్తుపట్టిన 8 మృతదేహాలను ఇప్పటికే వాటి కుటుంబ సభ్యులకు అప్పగించారు. వీలైనంత వరకు మిగతా మృతుల డిఎన్ఏను గుర్తించేందుకు అధికారులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే విమాన ప్రమాద మృతుల కుటుంబ సభ్యులను అహ్మదాబాద్కు తరలించి వారి నుంచి డిఎన్ఏ నమూనాలను సేకరిస్తున్నారు. అలాగే ఈ ప్రమాదంలో మరణించిన 11 మంది విదేశీయుల కుటుంబాలను సంప్రదించినట్లు గుజరాత్ రెవెన్యూ కార్యదర్శి అలోక్ పాండే తెలిపారు. డిఎన్ఏను సరిపోల్చే ప్రక్రియ చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుందని, ఇందులో చట్టపరమైన, వైద్యపరమైన చిక్కులున్నాయని వైద్యులు తెలిపారు. అందుకే జాగ్రత్తగా డిఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రమాదం నుంచి బయటపడిన ఒకే ఒక వ్యక్తి అయిన విశ్వాస్ కుమార్ రమేష్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. కాగా అహ్మదాబాద్ విమాన దుర్ఘటన జరిగిన 3 రోజుల అనంతరం గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి బీజేపీ సీనియర్ నేత విజయ్ రూపానీ మృతదేహాన్ని గుర్తించినట్లు అధికారులు ధృవీకరించారు. డిఎన్ఏ పరీక్షల ద్వారా ఆయన భౌతిక కాయాన్ని నిర్ధారించినట్లు గుజరాత్ హోంమంత్రి హర్ష్ సంఘ్వి వెల్లడించారు. విజయ్ రూపానీ కుటుంబ సభ్యుల నుంచి సేకరించిన నమూనాలతో ప్రమాద స్థలంలో లభ్యమైన ఓ మృతదేహం డిఎన్ఏ సరిపోలిందని, దీంతో అది రూపానిదేనని నిర్ధారించుకున్నామని సంఘ్వి తెలిపారు. అనంతరం ఆయన భౌతిక కాయాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు పేర్కొన్నారు. ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలడంతో ఒక్కసారిగా మంటలు ఎగిసి పడడంతో అనేక మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా కాలిపోయాయి. దీంతో మృతుల గుర్తింపు ప్రక్రియ డాక్టర్లకు సవాలుగా మారింది. ఇప్పటి వరకు మొత్తం 32 మంది మృతుల డిఎన్ఏ నమూనాలు వారి కుటుంబ సభ్యుల జన్యు నమూనాలతో సరిపోలినట్లు అధికారులు తెలిపారు. గుర్తింపు ప్రక్రియ పూర్తయిన వెంటనే మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగిస్తున్నారు. డిఎన్ఏ పరీక్షలకు సమయం పడుతుండటంతో మృతదేహాల గుర్తింపులో కొంత జాప్యం జరుగుతుందని వైద్యులు వివరించారు.